హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన స్కూల్లో మనకి వేసవి సెలవులు ఇచ్చినప్పుడు మనం చాలా ఊర్లకి వెళ్ళి గడపాలంటే మనకెంతో ఇష్టంగా ఉండేది. అలాగే శివకి కూడా వేసవి సెలవుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళి గడపాలంటే చాలా ఇష్టం. వాళ్ళ ఊరు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ చెట్లు, చల్లటి గాలి, పాడి పంట, మట్టి వాసనతో వాళ్ళంతా ఒక పులకింతలాగా అనిపిస్తుంది. వేసవి కాలంలో ఎండ ఎంత ఉన్నా చుట్టూ చెట్లు, చల్లటి గాలితో ఆ ఎండ మనకు అస్సలు తెలీదు. ఇక ఆటల్లో మునిగిపోయామంటే మనకేమీ గుర్తుకు రావు. అలా ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ల అబ్బాయికి తన వేసవి సెలవుల్లో తన ఊరికి వెళ్ళినప్పుడు ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయో అన్నది ఈ స్టోరీలో మీకు చెప్తాను. ఇంతగా అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి పేరేంటి, ఆ అబ్బాయి ఊరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అసలు ఏం చూశాడన్నది ఆ అబ్బాయి మాటల్లోనే విందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ స్టోరీ నా చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు నాకు దెయ్యాలు కానీ ఆత్మలు కానీ ఉన్నా కనిపించిన భయం వేసేది కాదు. ఎందుకంటే నాకు 10 ఏళ్లలో ఉన్నప్పుడు నాకు వాటి గురించి అసలు ఏమీ తెలిసేది కాదు. మామూలుగా ఏవో మనుషులు లేదా ఇంకేదో అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఆ సంఘటనలు తలుచుకున్నప్పుడల్లా నాకు కొంచెం కొంచెంగా భయం వేస్తుంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా నా చిన్నప్పుడు ఏం జరిగిందో నేను చెప్తాను. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వేసవి సెలవులకు మా ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా అమ్మకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు మామయ్య అవుతాడు. మా మామయ్యకి నేనంటే చాలా ఇష్టం. మా తాతయ్య లేడు. మా అమ్మమ్మకు చాలా పొలాలు ఉండడం వల్ల అవన్నీ మా మామయ్య చూసుకునేవారు. రోజు పొద్దున సాయంత్రం పొలం పని చేసుకుని ఇంటికొచ్చేవాడు. నేనున్నప్పుడు నన్ను కూడా పొలానికి తీసుకెళ్ళి నన్ను పక్కకు కూర్చోబెట్టుకుని ఆయన పొలం పనులు చూసుకునేవారు. రోజు అలా వెళ్ళి పొలం పని చూసుకుని ఇద్దరం ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం నేను ఒక గట్టు మీద కూర్చున్నప్పుడు మా మామయ్య పొలం పనులు చూసుకుంటున్నాడు. ఆ రోజు మా మామయ్యకి పొలం పనులు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం చీకటి పడింది. మా పొలం చుట్టూ ఎక్కువ చెట్లు ఉంటాయి. ఆ రోజు కొద్దిగా గాలి ఎక్కువగా వీస్తోంది. మా పొలం రోడ్డుకి కొంచెం దూరంగా ఉంటుంది. మా పొలానికి రావాలంటే గట్టు మీద నుంచి తిన్నగా నడుచుకొని ఒక బావి దగ్గరకు వచ్చి ఎడమ పక్కకు తిరిగి కొంచెం దూరం వెళ్తే అక్కడ మా పొలం ఉంటుంది. నేను కూర్చున్న గట్టు దగ్గర నుంచి ఆ బావి కనిపిస్తూ ఉంటుంది. నేను గట్టు మీద కూర్చున్నప్పుడు సడన్గా ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆ బావి ఉన్న చోటు నుంచి రావడం వల్ల నేను కంగారుగా అటువైపు చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. గాలి వేగంగా వీస్తోంది కాబట్టి బావి పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మలు కొట్టుకొని ఆ శబ్దం వచ్చిందేమో అని అనుకున్నాను. అక్కడ చుట్టూ చూసినా కూడా నాకు ఏమీ కనిపించలేదు. మళ్ళీ తల తిప్పుకొని మా మావయ్య పని ఎలా చేస్తున్నాడని చూస్తూ ఉండిపోయాను. హఠాత్తుగా మళ్ళీ ఇంకోసారి అలాంటి శబ్దమే వినిపించింది. ఈసారి బావి వైపు చూశాను. అక్కడ మర్రి చెట్టు మీద ఎవరో ఉన్నట్టు ఒక ఆకారం కనిపించింది. కానీ గాలి వీస్తున్నప్పుడు ఆకులు అడ్డు రావడంతో అది మనిషా లేకపోతే ఇంకేదైనా అన్నది స్పష్టంగా కనిపించట్లేదు. కానీ అది అక్కడే ఉంది. ఇంత రాత్రిపూట గాలి వీస్తున్నప్పుడు చెట్టెక్కి ఎవరు కూర్చుంటారబ్బా అని ఆలోచించాను. అది దెయ్యమా అని ఆలోచించే వయసు కూడా నాది కాదు. ఎందుకంటే అప్పటిదాకా నేను ఎప్పుడూ దెయ్యాలు కానీ ఆత్మల్ని కానీ చూడలేదు. నాకు తెలియదు కూడా. అయితే అది ఏంటో అన్నది తెలియకపోవడం వల్ల నేను దాన్నే గమనిస్తున్నాను. అది చూడ్డానికి ఒక మనిషి ఆకారంలో ఉన్న తెల్లగా ఒక పొడుగు బట్ట లేదా నైటీ లాంటిది వేసుకొని అక్కడ కూర్చున్నట్టుంది. కానీ మొహం కానీ చేతులు కానీ కాళ్ళు కానీ ఏమీ కనిపించట్లేదు. ఈలోపు మా మావయ్య పొలం పనులు అయిపోయాయి. ఇంటికి వెళ్దామని మేమిద్దరం ఆ గట్టు మీద నడుచుకుంటూ ఆ బావి వైపు వెళ్తున్నాము. నేను మా మావయ్య గట్టు మీద నడుస్తూ ఉంటున్నా నా దృష్టి మాత్రం ఆ వింతైన ఆకారం మీదే ఉంది. అదేంటో తెలియట్లేదు. దగ్గరికి వెళ్తున్నాను కదా, వెళ్ళినప్పుడు అదేంటో చూద్దామని అనుకున్నాను. ఎంత దగ్గరికి వచ్చినా సరే గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు అడ్డొచ్చి అది ఏంటన్నది ఇంకా సరిగా తెలియట్లేదు. గట్టు చివరికి నడిచి కుడివైపు తిరిగి రోడ్డు మీదకి వెళ్లే సమయం వచ్చింది. కానీ అది ఇంకా నాకు సరిగ్గా కనిపించలేదు. కాబట్టి
గట్టు మీద నడుస్తూ రోడ్డు వైపు వెళ్తున్న నేను వెనక్కి తిరిగి ఆకారం వైపే చూస్తూ ఉంటున్నాను. గట్టు సరిగా ఉండకపోవడం వల్ల కింద చూసుకుంటూ మళ్ళీ వెనకాల చూస్తూ నడుస్తున్నాను. ఒకసారి కింద చూసినప్పుడు మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి వెనక్కి తిరిగి చూసేలోపు చెట్టు మీద నుంచి ఎవరో ఆ బావిలో దూకడం, ఆ బావిలోంచి నీళ్ల శబ్దం వచ్చి నీళ్లు పైకి రావడం అంతా ఒక క్షణంలో జరిగిపోయింది. వెంటనే మావయ్య మావయ్య బావిలో ఎవరో పడిపోయారు అని మా మావయ్యతో చెప్పాను. దానికి మా మావయ్య కంగారు పడుతూ, నువ్వు వెనక్కి తిరగడం ఆపేసి ముందర చూస్తూ నడుస్తూ ఉంటూ వెనకాలకి అస్సలు తిరగకు, నువ్వేం చూసినా నాకేం చెప్పకు, కామ్గా మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అని భయం కలిగిన గొంతుతో చెప్పాడు. మా మావయ్య ఇలా ఎందుకన్నాడో నాకు అప్పుడు తెలియలేదు. సరేలే, గట్టిగా చెప్పాడు కాబట్టి విని ఊరుకొని అలాగే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచి రోడ్డు మీదకి వెళ్ళి సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోయాం. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నప్పుడు కూడా నాకు అదే ఆలోచన రావడం జరిగింది. కానీ మా మావయ్య ఏమీ అడక్కు అని చెప్పడం వల్ల నేనేమీ అడగలేదు. భోజనం అయిపోయిన తర్వాత పడుకున్నాము. పొద్దునైంది. మా మావయ్య నా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ శివ అని అన్నాడు. నేను కూడా గుడ్ మార్నింగ్ మావయ్య అని చెప్పాను. మా మావయ్య నాతో నవ్వుతూ మాట్లాడడం నేను గమనించాను. ఇదే మంచి సమయం, నిన్న రాత్రి జరిగిన విషయం చెప్తామని. మావయ్య, నిన్న రాత్రి ఎందుకు నువ్వు అలా కంగారు పడుతూ నాకేమీ చెప్పొద్దు, నువ్వేమి చూడకు, వెనక్కి తిరగకుండా ముందుకు చూస్తూ నడు అని ఎందుకన్నావు? అంత కంగారు ఎందుకు పడిపోయావు అని అడిగాను. దానికి మా మావయ్య, ఆ బావి దగ్గర నువ్వు ఏమైనా చూసావా అని అడిగాడు. దానికి నేను ఉత్సాహంతో, అవును చూశాను, ఏదో ఒక తెల్లటి ఆకారం చెట్టుపై నుంచి బావిలో దూకింది మావయ్య. దూకడం వల్ల పెద్ద శబ్దం వచ్చి బావిలో ఉన్న నీళ్ళని పైకి ఎగిరాయి. అది నా కళ్ళారా నేను చూశాను. వాళ్ళెవరో తెలియకపోయినా వాళ్ళకేమైనా అవుతుందేమో అని నీకు చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వు కంగారు పడటం వల్ల ఆ విషయం అడగాలని అనుకున్నా నేను మానుకున్నాను అని మా మావయ్యతో చెప్పాను. దీనికి మా మావయ్య, తెల్లటి ఆకారమా? అయితే అది ఖచ్చితంగా దెయ్యమో లేదా ఆత్మ అయి ఉంటుంది అని చెప్పారు. దెయ్యమా అంటే ఏంటి మావయ్య అని నేను అడిగాను. అప్పుడు మావయ్య, నువ్వు ఇంకా చిన్నపిల్లాడి కాబట్టి నీకు దయ్యం అంటే ఏంటో తెలీదు అని వాళ్ళ మావయ్య చెప్పాడు. అది దయ్యమా? ఓహో, మరి నీకెప్పుడు కనిపించలేదా అని మా మావయ్యని అడిగాను. దీనికి మా మావయ్య, నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది, కానీ అది కనిపిస్తుందని మనం దాని వైపు చూసినా మనల్ని పట్టుకోవడానికి వస్తుంది. ఒకసారి దయ్యం పట్టుకుందంటే మళ్ళీ మనల్ని వదిలిపెట్టదు. అందుకనే అలాంటివి ఏవైనా కనిపించినప్పుడు లోపల భయం ఉన్నా సరే పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నా పని నేను చూసుకుంటాను. అలా కొంతసేపు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ఆకారం వెళ్ళిపోయేది అని అన్నాడు. అవునా మావయ్య, అయితే నీకు కనిపించిందా? మరి నేను ఆ విషయం నీకు చెబుదామన్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకు, ముందే చూడని ఎందుకు చెప్పావు అని అడిగాను. దీనికి మా మావయ్య, మనం దాని వైపు చూస్తున్నామంటే అది మనకి కనిపిస్తోంది అనుకుని మన వెంటే వస్తుంది, అది మనకి మంచిది కాదు అని చెప్పాడు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా అలా ఏదైనా కనిపించినప్పుడు నువ్వు దాని వైపు చూడటం కానీ వెనక్కి తిరగడం కానీ చేయకు అని మా మావయ్య చెప్పాడు. నాకు అప్పుడు కొంచెం భయం వేసింది. మావయ్య చెప్పింది వింటే సరిపోతుంది కదా అని నేను, సరే మావయ్య, అలా ఇంకెప్పుడు చూడనని అన్నాను. సరే, ఇక టాపిక్ ఆపేసి పొలం పనులు చేసుకోవడానికి వెళ్దాం, రెడీ అవ్వు అని మా మావయ్య అన్నారు. రోడ్డు మీద సైకిల్ పెట్టి మేము గట్టు మీద నడుచుకుంటూ ఆ బావి వైపు వెళ్తున్నాము. అయితే నిన్న రాత్రి ఏదో ఒక ఆకారం ఆ బావిలో పడిపోయింది కదా, ఆ బావిలో ఇంకా అది ఉందా లేదా చూద్దాము అని నాకెంతో ఆసక్తిగా ఉంది. బావి దగ్గరకు వచ్చి గట్టు చివరగా వచ్చేసాము. కుడివైపు తిరిగి మా పొలం వైపు వెళ్ళే సమయం వచ్చింది. మా మావయ్యతో ఇలా అన్నాను, మావయ్య నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా అని ఆ బావి వైపు నేను నడుస్తూ వెళ్తున్నాను. దానికి మా మావయ్య, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. బావి వచ్చేసింది. చెట్టుపైన చూశాను. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి అక్కడ ఏమీ లేదు. సరే, ఇప్పుడు బావిలో నీళ్ళని చూద్దామని తొంగి చూశాను. అంతే, ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఆ బావిలో నీళ్ళే లేవు. ఎండిపోయిన బావిలా ఉంది. అందులో చెత్త అంతా పడి ఉంది. కానీ నీళ్లు మాత్రం అస్సలు లేవు. అదేంటి, నిన్న రాత్రి ఏదో బావిలో పెడితే నీళ్ళ శబ్దం వచ్చి నీళ్లు పైకి లేచాయి కదా, మరిప్పుడు చూస్తే నీళ్ళన్నీ ఎక్కడ పోయాయి? అసలు నీళ్లు లేవేంటి అని ఆలోచిస్తూ ఉండిపోయాను. రాత్రిపూట ఆ నీటి శబ్దం ఎందుకొచ్చింది? చెట్టుపైన ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు శివ చూస్తూ ఉండగా బావిలో ఎందుకు దూకారు? దూకినప్పుడు నీళ్లు లేని బావిలోంచి నీళ్లు పైకి ఎలా వచ్చాయి? ఇదంతా శివకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హర్రర్ స్టోరీ. ఈ కథ నిజ జీవితంలో జరిగింది కాబట్టి ఒక మిస్టరీగా ఉండిపోవడం వల్ల మనకు కూడా ఇది మిస్టరీగానే ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.